ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా గిరి ప్రదక్షిణ జరుగుతుంది. సింహగిరి చుట్టూ దాదాపు 32 కిలోమీటర్లు 32 కిలోమీటర్ల దూరం ప్రదక్షిణ చేయడం ద్వారా ముక్తి లభిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీనరసింహస్వామి 32 అవతారాల్లో వేరు ప్రాంతాల్లో కూడా దర్శనమిస్తారు. ఆ క్రమంలో 32 అవతారాలను దర్శించడమే కాకుండా 32 లక్ష్మీనరసింహ ఆలయాలను కూడా దర్శించిన ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో ప్రతి ఏడాది కూడా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ముందు రోజు గిరి ప్రదక్షిణ చేసి పౌర్ణమి రోజు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఆ క్రమంలో ఈ ఏడాది జూలై 28వ తేదీన ఆషాఢ పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ దశలో ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి ఏటా చూసుకుంటే 5-6 లక్షల మంది ఈ గిరి ప్రదక్షిణ భక్తులు చేస్తున్నారు. కానీ ఈసారి అంచనాలకు మించి దాదాపు 10 లక్షల మంది స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ తరహాలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ పురాణ ఇతిహాసాల బట్టి సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల దూరం ప్రదక్షిణ చేయడం ద్వారా ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి ముందు రోజు ఈ గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. అత్యంత పవిత్రంగాను అలాగే విశిష్టంగాను చెప్పుకునే గిరి ప్రదక్షిణలో తొలి ఘట్టం ఇది. ఇక్కడ సింహగిరి వద్ద ఉన్న తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయడం అన్నది ఒక ఆనవాయితీ. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి పురాణ ప్రాశస్త్యం చాలా విశిష్టంగా ఉంది. నిత్యం కూడా ఇక్కడ స్వామి చందనంతో కప్పబడి స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. అయితే కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే ఆయన దర్శనం అనేది నిజ రూపంలో ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే మొత్తం 12 మణుగుల చందనం పోతతో స్వామి దర్శనం ఇస్తారు. అయితే అక్షయ తృతీయ రోజు భక్తులందరూ కూడా నిజరూప దర్శనం తర్వాత భక్తులకు సంబంధించిన దర్శనాలన్నీ పూర్తయిన తర్వాత 108 కలశాలతో పవిత్ర జలాలతో అభిషేకం చేసి ఆ రోజు కొంత చందనం పూత వేస్తారు. ఆ తర్వాత చూసుకుంటే మరో 3 నెలల్లో 3 క్రమాల్లో చూసుకుంటే మొత్తం 12 మణుగుల చందనం పూత ద్వారా స్వామి నిత్యం కూడా చందనంతో పూత పోసిన దశలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ క్రమంలో వైశాఖ శుద్ధ తదియ, అలాగే పౌర్ణమి రోజు, అలాగే జ్యేష్ఠ పౌర్ణమి రోజు, అలాగే చూసుకుంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు కూడా ఈ స్వామికి చందనం పూత 4 విడతలుగా ఉంటుంది. ఆ క్రమంలోనే ఏదైతే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు స్వామికి ఆఖరి విడత చందనం పూత చేసే క్రమంలోనే ముందు రోజు నుంచే ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఆ గిరి ప్రదక్షిణ సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్లు కొనసాగుతుంది. 32 కిలోమీటర్ల ప్రదక్షిణ ద్వారా ముల్లోకల ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కుతుందని ఒక కథనం ఉంటే, మరోవైపు చూసుకుంటే లక్ష్మీనరసింహ స్వామి 32 అవతారాలు ఉంటాయి. ఆ 32 అవతారాల్లో స్వామిని పూజించిన పుణ్యం కూడా లభిస్తుందన్న భావం ఉంది. మొత్తానికి చూసుకుంటే గిరి ప్రదక్షిణ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత విశిష్టంగా ఉంటే, సింహగిరి చుట్టూ కూడా చూసుకుంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు ముందు రోజు జరిగే ఈ 32 కిలోమీటర్ల ప్రదక్షిణకు అత్యంత పురాణ ప్రాశస్త్యం మాత్రమే కాకుండా తొలి పావంచ నుంచి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం ఒక ఆచారంగా కొనసాగుతుంది. 32 కిలోమీటర్ల దూరం సింహగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో తొలి మెట్టు ఇది. ఒక రకంగా ఈ ప్రాంత వాసులు తొలి పావంచ అంటారు. ఇక్కడ తొలి మెట్టుగా చెప్పుకునే ఈ ప్రాంతం నుంచి పురాతన కాలంలో దేవుడికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కొండపైకి మెట్ల మార్గం గుండా వెళ్ళేవారు. ఈ దశలో చూసుకుంటే ఇప్పుడు పురాణాలను పరిశీలిస్తే ప్రతి ఏటా కూడా అక్షయ తృతీయ రోజు స్వామి నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు రాత్రి పూర్తిగా కలశాలతో అభిషేకాలు చేసిన తర్వాత కొంత మొత్తంలో చందనం పూత వేస్తారు. ఆ తర్వాత చూసుకుంటే వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ తదియ, ఆ తర్వాత జ్యేష్ఠ మాసంలో, అలాగే తదితో పాటు వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు కూడా స్వామికి కొంత చందనం పూత వేస్తారు. ఆ క్రమంలో ఆఖరి విడత అంటే మొత్తం 4 విడతల్లో 12 మడుగుల చందనాన్ని స్వామి నిజరూపంపై అర్చకులు పూసే పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది కూడా గిరి ప్రదక్షిణకి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖతో పాటు జీవీఎంసీ అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఈసారి ఎక్కువగా భక్తులు వస్తారని అంచనాలు వేసి ఈ రకంగా చేస్తున్నారు. నిజానికి చూసుకుంటే గత ఏడాది చూసుకుంటే 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఈసారి అంచనాలకు మించి అంటే దాదాపు 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ఆ దశలో తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం అనేది ఒక ఆనవాయితీ వస్తుంది. ఆనవాయితీ క్రమంలో భక్తులందరూ కూడా
ఇక్కడ నుంచి వచ్చే క్రమంలో కొబ్బరికాయలు కొట్టడానికి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే కొబ్బరికాయలు కొట్టే ప్రాంతంలో కూడా వర్షాలకి అవకాశం లేకుండా, అంటే వర్షం పడినప్పుడు కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిజానికి చూసుకుంటే ప్రతి ఏటా కూడా గిరి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తున్న సందర్భంగా వర్షం పడడం అనేది ఒక ఆనవాయితీ వస్తుంది. ఆ ఆనవాయితీలో భాగంగా కావచ్చు, లేక అల్పపీడన ప్రభావంతో కావచ్చు, ఏదేమైనప్పటికీ రేపు సోమవారం, మంగళవారం కూడా వర్షాలు బుధవారం వరకు కురిసే అవకాశం ఉంది. ఈ దశలో గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు కొంత వర్షంలో తడిచే అవకాశం ఉంది. ఈ దశలో ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ఎక్కడికక్కడ కూడా షామియానాలు వేయడం, అలాగే మరుగుదొడ్లు ఇట్లాంటి సదుపాయాలు కల్పించారు. అయితే తొలి పావంచ వద్దు దాదాపుగా అత్యధిక శాతం భక్తులు కూడా వచ్చి కొబ్బరికాయలు కొట్టి తమ గిరి ప్రదక్షిణ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఇది ఒక రకంగా భక్తులు రద్దీకి అలాగే శ్రమతో కూడిన వ్యవహారం కావడంతో ఇప్పుడు 6 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏదైతే శిబిరాలు ఏర్పాటు చేశారో అక్కడ కూడా లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాలు ఏర్పాటు చేశారు. కేవలం సింహగిరిలోని తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడమే కాకుండా ఎవరైనా ఈ గుర్తించిన 6 ప్రాంతాల్లో కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి అక్కడే గిరి ప్రదక్షిణ ముగించే రకంగా కూడా పండితులు ఇప్పుడు సూచన చేయడం జరిగింది. ఆ రకంగా విశాఖలోని సింహాచలం వద్ద తొలి పావంచతో పాటు సింహాచలంతో కొంత దూరంలో ఉన్న సీతంధార, అలాగే హనుమంతవాక, అలాగే మాధవధార ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రత్యేకంగా ఒక శిబిరాలు అక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి కూడా కొబ్బరికాయ కొట్టి భక్తులు తమ ప్రదక్షిణ మొదలుపెట్టి అక్కడ ముగించే రీతిని కూడా ఏర్పాటు చేసిన వాతావరణం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈసారి చూసుకుంటే 10 లక్షల మంది వరకు కూడా భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీన సింహగిరి తొలి మెట్ల వద్ద నుంచి తొలి పావంచ నుంచి మొదలయ్యే గిరి ప్రదక్షిణకి ప్రత్యేకంగా భద్రతా పరంగా అలాగే అసౌకర్యాలు లేకుండా భక్తుల రాకపోకలు కొనసాగే రకంగా చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో మనం చూస్తున్న ఈ ప్రాంతం నుంచే పూర్తిగా పాదయాత్ర అంటే గిరి ప్రదక్షిణ మొదలయ్యే అవకాశం ఉంది. ఇక్కడి వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇతర బస్సులు కూడా చూసుకుంటే బస్సులకి అవకాశం లేకుండా ఇక్కడ నుంచే నడక మార్గంలో భక్తుల్ని కొనసాగించే అవకాశం ఉంది. ఎంత దూరం అప్పటి వరకు ప్రయాణం చేశారు గిరి ప్రదక్షిణలో, అలాగే ఎన్ని కిలోమీటర్ల దూరంలో గిరి ప్రదక్షిణ ముగుస్తుంది అనే అంశాలు కూడా కొంత ఎన్జిఓల ద్వారా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ పాత గోశాల నుంచి మరొక 2 కిలోమీటర్లు వెళ్తే ఈ గిరి ప్రదక్షిణ ముగుస్తుంది. అందుగురించే 2 కిలోమీటర్ల దూరంలో పునఃదర్శన ప్రాప్తిరస్తు అని కూడా బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ రకంగా చూసుకుంటే సింహాచలంలో తొలి పావంచ నుంచి మొదలైన ఈ గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల దూరం కొనసాగుతుంది. అడవరం, హనుమంతవాక, సీతంధార, మాధవధార ఇట్లాంటివి గోపాలపట్నం ఈ ప్రాంతం నుంచి కూడా ఇది కొనసాగుతున్న దశలో భక్తులకు అప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు నడిచారు, అలాగే మరి ఎన్ని కిలోమీటర్ల దూరంలో తొలి పావంచ చేరుతుంది, ఇట్లాంటి అంశాలు కూడా తెలియజేసే క్రమంలో ఈసారి ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయడంలో ద్వారా భక్తులకు కొంత సౌకర్యకరంగా గమ్యానికి చేరుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈసారి మాత్రం గతంతో పోల్చుకుంటే కొంత ఏర్పాట్లు, మెరుగైన సౌకర్యాలు కూడా కల్పించిన వాతావరణం మనకు కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి దాదాపు 5,000 మంది సిబ్బందిని కూడా నియమిస్తున్నారు. అందులో కేవలం పోలీసులే 2,700 మందిని కూడా నియమిస్తున్న పరిస్థితుంది. 32 కిలోమీటర్ల దూరం కూడా ఒకవైపు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్తో పాటు జోబు దొంగలు ఇట్లాంటి పరిస్థితి ఉండే క్రమంలో ఒక క్రైమ్ పార్టీలను కూడా పెద్ద ఎత్తున నియమించారు. మఫ్టీలో ఈ పోలీసులను కూడా కొనసాగించే పరిస్థితి. ఈ దశలో వేరువేరు ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం, అలాగే ఆహారంతో పాటు మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ 32 కిలోమీటర్ల దూరంలో చూసుకుంటే దాదాపు 595 మరుగుదొడ్లను, 115 తాగునీటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే చూసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరిగినా వెంటనే సహాయం చేసే క్రమంలో 119 అగ్నిమాపక కేంద్రాలు అంటే సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా చూసుకుంటే 20 అగ్నిమాపక శకటాలను కూడా వేరువేరు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికి చూసుకుంటే గత ఏడాది కూడా గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఈ దశలో గత ఏడాది 6 లక్షల మంది వచ్చిన క్రమంలో ఈసారి 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉండడంతో దానికి తగ్గ ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఈ గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు, మరుగుదొడ్డితో పాటు ఇతర ప్రత్యేక అవకాశాలు, సదుపాయాలు కల్పించారు. ముఖ్యంగా చూసుకుంటే ఆహారంకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే ఫుడ్ క్వాలిటీని పరిశీలించిన తర్వాతే అక్కడ ఫుడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా వివిధ ఎన్జిఓలను కూడా కోరిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈసారి గిరి ప్రదక్షిణకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న దశలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన వాతావరణం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.